దాటి లోపలికి వస్తాయండి. మాది ఈ రోజు మూడో రోజు కొనసాగుతుందండి. మహిళలు కూల్చివేసి ఈ రోజు మూడో రోజు. మేము నడి రోడ్డు మీదే ఉన్నాం కానీ ఏ కార్యకర్త స్పందించట్లేదండి. ఈ ప్రభుత్వం తరపున, కూటమి ప్రభుత్వం తరపున ఎవరు మాకు న్యాయం చేయడానికి ఇప్పటివరకు అయితే రాలేదండి. అందుకని చెప్పి మేము జగన్ గారిని కలవడానికి వచ్చాము. జగన్ గారిని కలిసి మా బాధను విన్నవించుకున్నాము. ఆయన ద్వారా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఇక్కడ వరకు వచ్చాము. మా ఇల్లు కూల్చి అన్యాయంగా మాకు భవానీపురం జోజీనగర్ 42 ఫ్లాట్స్ అండి. మాకు స్టే ఆర్డర్ December 31 వరకు ఉన్నా కానీ అన్యాయంగా శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు వచ్చి మా బిల్డింగ్ని కూల్చివేశారండి. అందుకని చెప్పి మేము ఆల్రెడీ ప్రభుత్వం శ్రీఎం సృజనా చౌదరి గారి, ఎమ్మెల్యే సృజనా చౌదరి గారికి అందరికీ చెప్పినా కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదండి. మేము 4 నెలల కిందటే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళామండి. వాళ్ళు అప్పుడు పట్టించుకుంటే ఈ రోజు మేము రోడ్డు మీద ఉండేవాళ్ళం కాదు సార్. చూస్తామన్నారు, పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ భూమి కాదు సార్, మాకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. మేము ప్లాన్ తెచ్చుకొని గవర్నమెంట్ ప్లాన్ ఇస్తేనే మేము హౌసెస్ కట్టుకున్నామండి. అక్కడ ఇది ప్రభుత్వ భూమి అయితే కాదు, అన్ని పక్కాగా మా పేర్ల మీద ఉన్నాయి. అది కావాలని కబ్జా చేసి, ప్రభుత్వ పెద్దలు దాంట్లో హస్తం ఉంది, కబ్జా చేసి మా భూమిని లాక్కున్నారు. మన దేశంలో రాజ్యాంగం ఉందో లేదో నాకు తెలియట్లేదు సార్. అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి ఎంతో ఇదితో రాజ్యాంగం అనేది అందరికీ సమానమైన హక్కులు, నీతి న్యాయం అనే వాటి మీద రాశారు. మరి ఈరోజు ఆ రాజ్యాంగం అనేది అందరికీ వర్తించదా? అవతల వ్యక్తి వెళ్ళి కేసు పెడితే మా మీద FIR క్షణాల్లో రాశారు. మేము వెళ్ళి మా ఆడవాళ్ళని బయటికి లాగి, చున్నీలు పెట్టుకొని బయటికి లాగి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు అని కేసు పెడితే ఇప్పుడు వరకు ఆ FIR ఎందుకు రావట్లేదు సార్? అంటే మేము పేదవాళ్ళనా? మా దగ్గర డబ్బులు లేకే కదా. మా ఎమ్మెల్యే గారు అసలు ఉన్నారా? మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇప్పటికి 10 సార్లు దాకా వెళ్ళి ఉంటామండి ఆఫీస్కి, ఎమ్మెల్యే ఆఫీస్కి. ఆయన ఉండరు. ఆయన అసిస్టెంట్లు ఎవరో ఉంటారు, వాళ్ళకి పేపర్ ఇవ్వడం ఆయన చూసుకుంటారంటారు. ఈ రోజు దాకా మా ఫ్లాట్స్లోకి మా ఎమ్మెల్యే గారు వచ్చింది లేదండి. మా ఎమ్మెల్యే గారు మా కోసం ఎప్పుడు వస్తారు? మేము చనిపోయి ఆల్రెడీ 2 ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మేము చనిపోయిన తర్వాత మా ఎమ్మెల్యే గారు మా ఇల్లు పడేశారు, ఇప్పటికీ రాలా. మేము చనిపోయిన తర్వాత వస్తారా? ఏమన్నా సుజనా చౌదరి గారు, ఎమ్మెల్యే గారు ఇప్పుడైనా చూడటానికి వస్తారా? మీరు రారా? కాకపోతే మేము చచ్చిన తర్వాత చూడటానికి వస్తానంటే మేము ప్రాణత్యాగాలకైనా రెడీ అండి. మేము ఎప్పుడైనా మా ప్లాట్లు మేము వదులుకోము. మా ప్లాట్లు మేము అందుట్లో చస్తాం కానీ మా ప్లాట్లు మేము వదులుకోము. ఎవరండి మీరు? మేము కష్టపడి కొనుక్కున్నాయి, మేము కబ్జాలు చేసినవి కాదు, మేము కష్టపడి కొనుక్కున్నాయి. ప్రాణం పైన మేము వదలము. మా బాధ. మేము సీఎం గారి దగ్గరికి వెళ్ళాం, మొన్న నైట్ సీఎం గారి ఇంటికి వెళ్ళాం, అక్కడ కలవటం కుదరలా. నిన్న మళ్ళీ అసెంబ్లీ దగ్గరికి వెళ్ళాం, అక్కడ కుదరటం కలవలా. అందుకే మా ఎమ్మెల్యే గారు కలవలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు FIR కట్టట్లేదు. మాకు న్యాయం జరగట్లేదు సార్ అక్కడికి వెళ్ళినా. మేము అందుకనే మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి మా బాధ చెప్పుకుందామని ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చామండి.
మా మాటలు విన్నారు సార్. సార్ మంచిగానే స్పందించారు. మాకు న్యాయం చేసేదాకా పోరాడతామని చెప్పారు సార్. అయ్యా మాకు పార్టీల అతీతంగా మా భూములు పోయినాయండి. మేము అధికారం కాదు, ప్రతిపక్షం కాదండి. మాకు న్యాయం చేయండి అండి. మా భూములు మాకు ఇప్పించండి. మాకు న్యాయం జరిగేలా మీరు అందరూ ప్రయత్నించండి.